నా పేరు అర్జున్ సౌరి మోర్లా. జూన్ 2026 మేము చార్ధామ్ యాత్రకి వెళ్ళాము. ఆ చార్ధామ్ యాత్ర యొక్క బేసిక్ రూట్ మ్యాప్ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ రిషికేష్. ఎందుకని రిషికేష్ అంటే మీరు ఈవెన్ హరిద్వార్లో దిగినా కానీ గంగా హారతి చూసుకున్నాక రావాల్సిన స్టార్టింగ్ పాయింట్ ఫర్ చార్ధామ్కి రిషికేష్. ఈవెన్ డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ మీరు రిషికేష్ క్రాస్ అయ్యి వెళ్ళాల్సిందే. మీరు చార్ధామ్ కంప్లీట్ చేయడానికి 2 రూట్స్ ఉంటాయి. డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అయ్యి యమునోత్రికి రీచ్ అవ్వాలి, ఆర్ రిషికేష్ నుంచి స్టార్ట్ అయ్యి బద్రీనాథ్కి వెళ్ళి బద్రీనాథ్ టు యమునోత్రి టు బద్రీనాథ్. సో రిషికేష్ నుంచి ప్రతిధామ్ అంటే చార్ధామ్లో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి 200 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఏ డిస్టెన్స్ తీసుకున్నా ఏది పక్కన ఉండదు. సో సింపుల్గా చెప్పాలంటే మన చేతివేళ్ళు 4 కన్సిడర్ చేసుకుంటే ఇది రిషికేష్ అనుకుంటే ఫస్ట్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి అండ్ యమునోత్రి. సో ఇలా స్టార్ట్ అయితే మీరు డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అయ్యారనుకోండి, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. సో నేను రిషికేష్ నుంచి స్టార్ట్ అవుతున్నా. రిషికేష్ నుంచి స్టార్ట్ అయ్యాక 4 కిలోమీటర్స్లో మీరు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుద్ది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంటుంది, అంటే 95% ఆఫ్ ద జర్నీ చార్ధామ్ యాత్ర చేసేటప్పుడు మనం ట్రావెల్ చేసే జర్నీ మొత్తం ఘాట్ రోడ్లోనే ఉంటుంది. సో బేసిక్గా ఘాట్ రోడ్కి వెళ్ళడానికి టైమింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 or 4:30కి స్టార్ట్ అవుతుంది అండ్ 12 o'clock ఎండ్ అవుతుంది. 12 o'clock ఎండ్ అయ్యేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి. వేరే ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చి అరౌండ్ 3 o'clock వరకు ఎలా ఉంటుంది. సో దానికి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుని వెళ్ళండి చార్ధామ్. కొన్ని ప్లేసెస్లో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మేము నైట్ కూడా ట్రావెల్ చేస్తామని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బద్రీనాథ్ టు గంగోత్రి వెళ్ళేటప్పుడు ఆర్ సోన్ప్రయాగ్ వచ్చేటప్పుడు మేము నైట్ ట్రావెల్ అంటారు. ప్లీజ్ అవాయిడ్ డూయింగ్ దట్. ఎందుకంటే ఈవెన్ మేము పగలు ట్రావెల్ చేస్తుంటేనే అబ్జర్వ్ చేస్తాం 2-3 చోట్ల రాళ్ళు విరిగి పడిపోయి ఉండడం. సో దాన్ని తప్పించుకుని వెళ్ళాల్సి వచ్చింది. నైట్ ట్రావెల్ అవాయిడ్ చేయండి ఈ ప్లేసెస్లో. మ్యాక్సిమం డే ట్రావెలే ప్రిఫర్ చేయండి అని కాదు, మ్యాక్సిమం డే ట్రావెలే ఉంటుంది. డే ట్రావెలే చూసుకోండి. మన మొదటి ధామ్ వచ్చి బద్రీనాథ్ ఎలా రీచ్ అవ్వాలంటే రిషికేష్ నుంచి అరౌండ్ 5 o'clock స్టార్ట్ అయితే 4 కిలోమీటర్లు లేక మనం ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యిద్ది. ఘాట్ రోడ్ స్టార్ట్ అయినాక చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో వాటి ఇంపార్టెన్స్ నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను. సో బేసిక్గా బద్రీనాథ్ స్టార్ట్ అవ్వగానే దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్. సో శ్రీనగర్కి రుద్రప్రయాగ్కి మధ్యలో దారాదేవి ఉంటుంది. అంటే శ్రీనగర్ స్టార్ట్ అయిన క్రాస్ అయినాక ఒక 20 kilometers ఇంకొక 20 kilometers రుద్రప్రయాగ్ ఉందనగా దారీదేవి మందిర్ ఉంటుంది. అది కూడా దర్శించుకుని వెళ్ళండి. దారీదేవి మందిర్ అయినాక కర్ణప్రయాగ్, నందిప్రయాగ్, జోషిమఠ్, హైలాంగ్, విష్ణుప్రయాగ్, గోవింద్ ఘాట్, హనుమాన్ చెట్టి అండ్ ఫైనల్గా బద్రీనాథ్ వరకు మనకి ట్రావెల్ ఉంటుంది. సో బద్రీనాథ్ బస్ స్టాండ్ నుంచి ఈవెన్ 800 meters మనకి బద్రీనారాయణ ఆలయం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5కి స్టార్ట్ అయ్యారనుకోండి, ఈవినింగ్ 5 లోపు మీరు అక్కడికి రీచ్ అవుతారు. సో రీచ్ అయినాక మీరు ఒక రూమ్ లాంటివి తీసుకుని లగేజ్ అంతా అక్కడ ప్లేస్ చేసి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోండి. అరౌండ్ 6కి వెళ్ళారనుకోండి దర్శనానికి, 2 hours or 3 hours మీకు దర్శనం అయిపోద్ది. అరౌండ్ 9కి రిటర్న్ అయిపోతారు. రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకుంటే సెకండ్ డే ఇంకొకటి ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ బద్రీనారాయణ కంప్లీట్ అయింది దర్శనం. సెకండ్ది వచ్చి కేదార్నాథ్కి వెళ్ళాలి. కేదార్నాథ్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్లీ మార్నింగ్ 6 or 7కి స్టార్ట్ అయ్యామనుకుందాం. సో అక్కడి నుంచి 20 kilometers ఉంటుంది సోన్ప్రయాగ్. సో రిటర్న్ జర్నీలో రుద్రప్రయాగ్ వరకు మళ్ళీ రావాలి. అంటే బద్రీనాథ్, హనుమాన్ చెట్టి, గోవింద్ ఘాట్, విష్ణుప్రయాగ్, జోషిమఠ్, హైలాంగ్ అండ్ నందిప్రయాగ్, కర్ణప్రయాగ్ ఫాలోడ్ బై రుద్రప్రయాగ్ దగ్గర రూట్ డైవర్ట్ అయ్యిద్ది. సో అక్కడి నుంచి అగత్యముని, అదైన తర్వాత గుప్తకాశీ నుంచి సోన్ప్రయాగ్ నుంచి మనకి వెహికల్స్ ఉంటాయి. గౌరీకుండ్కి అరౌండ్ 2 kilometers ఉంటుంది అండ్ 20 minutes జర్నీ ఉంటుంది. సో బేసిక్గా సోన్ప్రయాగ్లో మనకి అకామిడేషన్ దొరికిద్ది అండ్ గౌరీకుండ్లో దొరికిద్ది. అండ్ గౌరీకుండ్లో ఈవెన్ లగేజ్ ప్లేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. గౌరీకుండ్లో స్నానం చేసి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యిద్ది. ఇక కేదార్నాథ్కి చేస్తే 16 kilometers ట్రెక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యామనుకుంటే రేపు మార్నింగ్ 10 o'clock ఆ టైంకి రీచ్ అయిపోవచ్చు, కొంచెం రెస్ట్ తీసుకుని మూవ్ అయితే. సో అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని కేదార్నాథ్లో స్టే తీసుకోండి. నైట్ అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ మార్నింగ్ స్పర్శ దర్శనానికి వెళ్ళని ట్రై చేయండి, ఆర్ ఎల్స్ రిటర్న్ స్టార్ట్ అయిపోండి. బై ఈవినింగ్ సోన్ప్రయాగ్ రీచ్ అవుతారు. సోన్ప్రయాగ్లో స్టే చేసి రూమ్ తీసుకోండి. అక్కడికి సెకండ్ ధామ్ కంప్లీట్ అవుతుంది. గంగోత్రికి నెక్స్ట్ వెళ్ళాల్సిన ధామ్ వచ్చి
అండ్ రిటర్న్ జర్నీ సేమ్ సోన్ప్రయాగ్లో స్టార్ట్ అయింది, గుప్తకాశీ, అగత్యముని, రుద్రప్రయాగ్ అండ్ శ్రీనగర్. సో మనకి 2 వేస్ ఉంటాయి. ఐదర్ డైరెక్ట్గా మనం ఉత్తరకాశీకి వెళ్ళడానికి త్రూ శ్రీనగర్ ఉంటుంది, ఆర్ఎల్స్ మనం డైరెక్ట్గా రిషికేశ్ వెళ్ళాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ట్రావెల్స్ ఉత్తరకాశీకి తీసుకున్నాం అనుకోండి, శ్రీనగర్ మీదుగా డైవర్ట్ అయింది. న్యూ టెహరీ అని ఒక ప్లేస్ ఉంటుంది, న్యూ టెహరీ, దారాసు అండ్ ఫైనల్లీ ఉత్తరకాశీలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యారనుకోండి, అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉంటుంది ఉత్తరకాశీలో స్టే తీసుకోండి. మీకు ఈవినింగ్ రీచ్ అయ్యేపాటికి అరౌండ్ 5 or 6 అయింది అనుకుందాం. ఉత్తరకాశీలో మీకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది, అది విజిట్ చేయండి, దర్శనం చేసుకోండి. నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ 5 o'clockకి నుంచి స్టార్ట్ అవుతాయి గంగోత్రికి. బస్సెస్ ఆర్ ప్రైవేట్ వెహికల్స్ ఏదైనా. సో ఉత్తరకాశీ నుంచి అరౌండ్ 100 కిలోమీటర్స్లో గంగోత్రి ఉంటుంది. మీకు 3 or 4 hours జర్నీ ఉంటుంది. అక్కడికి అరౌండ్ 9 or 10 o'clock రీచ్ అయిపోతాం గంగోత్రికి. మనకి హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోద్ది. అరౌండ్ 11 or 12కి రిటర్న్ అయిపోండి అక్కడి నుంచి. గంగోత్రి నుంచి మళ్ళీ ఉత్తరకాశీకి రిటర్న్ 100 కిలోమీటర్స్ రీచ్ అయ్యి ఇక్కడ స్టే చేసి 3వ ధామ్ కంప్లీట్. కాశీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాం అనుకుందాం యమునోత్రికి. అండ్ యమునోత్రి నుంచి ఉత్తరకాశీ నుంచి దారాసుకి అరౌండ్ 35 kilometers ఉంటుంది. సో దారాసు నుంచి మళ్ళీ డైవర్ట్ అవుతాం. దారాసు టు బార్కోట్ అని ఒక సిటీ ఒకటి ఉంటుంది. బార్కోట్లో మనకి వెహికల్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ప్రైవేట్ వెహికల్స్ అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు. ఆర్ ఈ బార్కోట్ వరకు పబ్లిక్ వెహికల్ అయితే బార్కోట్ వరకు ఉంటుంది. బార్కోట్ నుంచి వేరే ఇంకొక వెహికల్ తీసుకోవాలి. అండ్ బార్కోట్ నుంచి ఒక 40 kilometersలో జానకి చెట్టి ఉంటుంది. జానకి చెట్టికి వెళ్ళాక అక్కడ రూమ్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ స్టే తీసుకుని అక్కడి నుంచి మనకి ట్రెక్ స్టార్ట్ అయింది యమునోత్రికి. 6 kilometers ట్రెక్ అయితే యమునోత్రి ట్రెక్ వచ్చి ఈవినింగ్ 3 o'clock క్లోజ్ ఉంటుంది. కేదార్నాథ్ ట్రెక్ అసలు క్లోజ్ ఉండదు. యమునోత్రి ట్రెక్ వచ్చి ఈవినింగ్ 3 o'clock క్లోజ్ ఉంటుంది. సో మేక్ షూర్ మీరు 3 లోపే ఆ ట్రెక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. 6 kilometers కాబట్టి అరౌండ్ 3 hours పట్టింది మనకి జర్నీ ట్రెక్కింగ్. అండ్ 3 ఫర్ ఎగ్జాంపుల్ మీరు చివరిలో వెళ్ళారనుకున్నాం, 3కి స్టార్ట్ అయితే 6:30కి అక్కడ రీచ్ అయిపోతారు. వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు దర్శనం అయిపోద్ది. 7 o'clock దర్శనం అయిపోద్ది. ఇంకో హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండి రిటర్న్ అయిపోతే అరౌండ్ 10 or 10:30కి మనం జానకి చెట్టికి రీచ్ అయిపోతాం. 10:30కి నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ కూడా మనకి ఉత్తరాఖండ్కి ఉంటాయి, రిషికేష్కు రేర్గా ఉంటాయి. సో ఉత్తరాఖండ్ రీచ్ అవ్వడానికి మనకి అరౌండ్ 6 hours జర్నీ ఉంటుంది. త్రూ మిజోరీ ఉంటుంది. 6 hours జర్నీ రీచ్ అయిన తర్వాత ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ నుంచి మళ్ళీ రిషికేశ్ రావచ్చు. అక్కడితో మనకి 4 చార్ధామ్ యాత్ర కంప్లీట్ అవుతుంది. చార్ధామ్ యాత్ర యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో బేసిక్ రూట్ మ్యాప్ వీడియో మీకు నచ్చినట్టు అనిపించిన నెక్స్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.